శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇందాక మనం గృహరక్ష శత్రుస్తంభనం గురించి తెలుసుకున్నాం. శత్రుముఖ స్తంభనం అంటే మనతో ఎవరైనా వాదనకి దిగేవాళ్ళు కానీ లేదా మన చూసి ఈర్ష్యపడేవాళ్ళు కానీ వాళ్ళకి స్తంభనం కలగడం కోసం ఒక తిలకాన్ని చెప్తాను. దీన్ని శత్రు స్తంభన తిలకంగా పరిగణించవచ్చు. ఇలాగా ఒక పసుపు కొమ్మును తీసుకుని దీన్ని బగళాదేవి నమః అంటూ అరగదీయాలి. ఇలా బగళాదేవి నమః బగళాదేవి నమః అంటూ అరగదీస్తే ఇలాగా పసుపు వస్తుంది. ఈ పసుపును తీసుకుని మీరు కులదేవతను బగళాముఖి అమ్మవారిని తెలుసుకుని మీ నుసటన ముఖాన్ని బొట్టుగా ధరించి వెళితే కనుక మీ మీద ఈర్ష్యగా ఉండేటువంటి వ్యక్తులు కానీ శత్రువులకు కానీ స్తంభనం జరుగుతుంది. ఇది ఎక్కువ వాద ప్రతివాదాలు జరిగే వృత్తులలో ఉండేవారికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే శత్రుబాధలు విపరీతంగా ఉన్నవారు, బయటికి వెళ్తే అశేషంగా శత్రువుల చేత పీడింపబడేవారు ఇలా కనుక ధరిస్తే వారికి సమస్త శుభములు కలుగును. ఇది శత్రు స్తంభన తిలకంగా చెప్పబడుతుంది. శుభం.